నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. తూర్పు భారత రాష్ట్రం బీహార్ మరోసారి వార్తలకెక్కింది. మహాగఠబంధన్కు స్వస్తి పలికిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పూర్వ భాగస్వామి ఎన్డీఏతో మరోసారి చేతులు కలిపి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కారణాల కోసం వెంటపడిన మీడియాకు చిత్రమైన జవాబులిచ్చారు నితీష్. మహాకూటమితో ప్రయాణం అంత సాఫీగా లేదని, ఇండీ కూటమి బలహీనపడిందని సన్నాయి నొక్కులు నొక్కారు. అసలు ఇండీ కూటమి బలపడితే కదా బలహీనపడేది అనే సందేహాన్ని ఎవరూ వ్యక్తం చేయలేదు కాబట్టి నితీష్ బతికిపోయారు. రాజకీయ పొత్తుల్లో, కూటమి ప్రభుత్వాల్లో సుఖ సౌఖ్యాలుండవని, కేవలం అవసరం, అవకాశవాదం మాత్రమే ఉంటాయని అందరికంటే బాగా నితీష్ కుమార్కు తెలుసు. కాబట్టి నితీష్ వ్యాఖ్యలు కేవలం దాటవేత కోసమేనని స్పష్టంగా అర్థమవుతోంది. తన పూనికతో ఇండీ కూటమి తొలి సమావేశం జరిగింది. రాష్ట్ర రాజధాని పాట్నా అందుకు వేదికైంది. నితీష్ సారథ్యంలోనే నామకరణ మహోత్సవాన్ని పూర్తి చేసుకుంది. పొత్తిళ్లలోనే పసికందు రెప్పవాల్చినట్లు తాజా పరిణామాల నేపథ్యంలో ఇండీ జట్టు అచేతనంగా నిలిచింది. చావనైనా చస్తాను గాని తిరిగి బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరను అంటూ గతంలో శపథం చేసిన నితీష్ కుమార్ ఎందుకు మళ్లీ ఎన్డీఏ గూటికి చేరినట్లు? తరచూ రాజకీయ భాగస్వాములను మార్చే నితీష్ కుమార్ను ఎన్డీఏలో చేర్చుకోవడం ద్వారా బీజేపీ సాధించేదేంటి? పల్టూరాం నితీష్ పదే పదే కూటములు మార్చడానికి కారణమేంటి? భారతదేశ రాజకీయాల్లో బీహార్కు ఎక్కువ ప్రాధాన్యత ఉండడానికి కారణమేంటి? 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత నితీష్ ఎన్డీఏలో కొనసాగుతారా? మళ్లీ ప్లేట్ ఫిరాయిస్తారా? మగధ సామ్రాజ్యం నుంచి మోదీ పాలన వరకు గంగా తీర రాష్ట్రం బీహార్కు మన దేశ రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానమే ఉంది. అవినీతికి వ్యతిరేకంగా జ్వలించిన జేపీ ఉద్యమం, కర్పూరీ మార్క్ సోషలిస్టు రాజకీయాలకు నెలవు బీహార్. మండల్ ఉద్యమం ఉధృతం కావడానికి, ఎమర్జెన్సీ అనంతర పరిణామాలకు సజీవ సాక్ష్యం కూడా పాటలీపుత్ర నగరమే. 90వ దశకం వరకు కాంగ్రెస్ పాలన, ఆ తర్వాత దశాబ్దన్నర కాలం పాటు లాలూ రబ్రీ ఏలిక, తదనంతరం నితీష్ రంగ ప్రవేశం బీహార్ రాజకీయాలకు మరింత ప్రత్యేకతను తెచ్చిపెట్టాయి. ఆధునిక భారత చరిత్రలో అవినీతి వ్యతిరేక ఉద్యమానికి చిరునామాగా ఉన్న బీహార్ ఆ తర్వాతి కాలంలో అవినీతికి అడ్డాగా మారిపోవడం చారిత్రక విషాదం. నితీష్ ఏలుబడిలో బీహార్ రూపురేఖలు మారాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ అదే సమయంలో లోహియా శిష్యుడిగా పేరున్న సుశాసన్ బాబు కాస్త పొలిటికల్ పల్టూరాంగా మారిన క్రమాన్ని కూడా మరిచిపోరాదు. కర్పూరీ ఠాకూర్ అనుచరుడైన నితీష్ కప్పదాట్లు వేయడం మొదలుపెట్టిన తరువాత అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. వర్తమాన భారత రాజకీయాల్లో పల్టూరాంగా పేరున్న నితీష్ కుమార్ మరోసారి మోదీ శరణుజొచ్చారు. ఈసారి కర్పూరీ ఠాకూర్ సాకు చెప్పి కూటమి మార్చిన నితీష్ కుమార్ ఇండీ జట్టుకు ఝలకిచ్చారు. దెబ్బకు దయ్యం వదిలినట్లు జేడీయూ ఆడిన వేళాకోళంతో హస్తం పార్టీకి కొత్త కూటమి సరదా తీరిపోయింది. బీహార్ దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మిన కాంగ్రెస్ పార్టీ నితీష్ ఊసరవెల్లి అంటూ అర్భకపు వ్యాఖ్యలు చేసింది. ప్రజాభీష్టం గురించి ముసలి కన్నీరు కార్చింది. 2024లో జేడీయూ కథ ముగుస్తుందంటూ ఆర్జేడీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ శాపనార్థాల జోస్యం చెప్పాడు. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకు నితీష్ ప్రభుత్వం కొనసాగే అవకాశం లేదంటూ అంచనా కట్టాడు బీహార్కు చెందిన అద్దె వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. కనిపించిన ప్రతి స్థావరంలోనూ తన వేగులను ప్రవేశపెట్టిన బీజేపీ ముహూర్త వేళకు వారి వేషాలు తొలగించి అసలు రూపాల్ని బయటపెడుతోంది. కోవర్టుల భుజాలపై తుపాకీ గురిపెట్టి వైరిని ఎగతాళి చేస్తోంది. భేదించ సాధ్యం కాని కోటలో కూర్చుని ఎవరూ ఓడించ వీలు లేని రీతిలో వ్యూహాలు రచిస్తున్న బీజేపీని మట్టి కరిపించడం ఆషామాషీ వ్యవహారం కాదు. కమలం పార్టీ కనుసైగ చేస్తే దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కళ్ళు మూసుకొని దాన్ని అనుసరిస్తాయి. ఈ సత్యం అర్థం కాక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కాంగ్రెస్ పార్టీ తన ప్రత్యర్థిని అంచనా వేయడంలో పదే పదే విఫలమవుతూ అభాసు పాలవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం 2023 జనవరి 30న పాట్నాలో గాంధీజీ వర్ధంతి సందర్భంగా మహాత్ముడిని పొట్టన పెట్టుకున్నదెవరో మర్చిపోయామా, బాపూజీ హంతకులెవరో యువతరానికి చెప్పకపోవడం భావ్యమేనా అంటూ పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి నితీష్ కుమార్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ జనవరి 30 నాటికి కర్పూరీ జపం చేస్తూ కమలదళం పంచన చేరారు. నితీష్ కుమార్కు కొత్తగా వచ్చే అప్రతిష్ట ఏమీ లేదు.
సుశాసన్ బాబుకు ఇది హఠాత్ జ్ఞానోదయమూ కాదు. జట్టు మార్చడం అన్నది నితీష్ కుమార్కు షరా మామూలు వ్యవహారం. బీజేపీకి మాత్రం బోలెడంత లాభం. కాంగ్రెస్కు శరాఘాతం. ఒకే ఆయుధంతో ఏకకాలంలో అనేక లక్ష్యాలను ఛేదించగల విద్యను బీజేపీ ఇటీవలి కాలంలో అద్భుతంగా ప్రదర్శిస్తోంది. నితీష్ కుమార్ను తిరిగి ఎన్డీఏలో భాగస్వామిగా చేర్చుకోవడం అనేక రాజకీయ సమీకరణలను మార్చేస్తుంది. ప్రత్యర్థి నైతిక బలాన్ని భూమి అట్టడుగులోకి తొక్కేస్తుంది. ఎన్డీఏ కూటమి బలాన్ని మరింత పెంచుతుంది. 40 లోక్సభ స్థానాలున్న రాష్ట్రం తన అధీనంలో ఉంటే మేలని బీజేపీ భావిస్తోంది. 2019 ఎన్నికల్లో బీహార్లో ఒక్క స్థానం మినహా మిగతా అన్ని స్థానాల్లోనూ ఎన్డీఏ పక్షం విజయం సాధించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది అక్టోబర్, నవంబర్లో జరగనున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, ఆర్జేడీ, జేడీయూల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఆర్జేడీకి 79 స్థానాలు, బీజేపీకి 78 స్థానాలు రాగా జేడీయూ కేవలం 45 స్థానాలతో సరిపెట్టుకుంది. ఆర్జేడీ, జేడీయూ పార్టీల్లో ఏదో ఒక పార్టీ బీహార్పై పట్టు బిగిస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితిని నివారించాలంటే ఒక ప్రాంతీయ పార్టీని ఆయుధంగా చేసుకుని మరో ప్రాంతీయ పార్టీని మట్టుబెట్టాలి. బీహార్పై పట్టు సాధించాలంటే జేడీయూను చేరదీయాలి. ఆర్జేడీని అధపాతాళానికి పరిమితం చేయాలి. ఈ కారణంగా మాత్రమే నితీష్ను మచ్చిక చేసుకుంటోంది బీజేపీ. సుశాసన్ బాబులోని అపరిచితుడి గురించి కమలం పార్టీకి బాగానే తెలుసు. నితీష్ లాంటి అవకాశవాద ప్రతీకల్ని రాజకీయ చిత్రపటం నుంచి తుడిచివేయాలంటే జట్టులో ఉంచుకొని నిదానంగా నిష్క్రమింపజేయాలి. దేశ ప్రగతిలో, రాజకీయ ప్రస్థానంలో కీలక పాత్ర పోషించే రాష్ట్రాలు ప్రాంతీయ పార్టీల అధీనంలో ఉండకూడదనేది బీజేపీ మౌలిక సైద్ధాంతిక పంథ. ప్రస్తుత ఎన్డీఏ బలం 353 స్థానాలు. బీజేపీ గెలిచిన స్థానాల సంఖ్య 303. రాబోయే సార్వత్రిక ఎన్నికల విషయంలో భారతీయ జనతా పార్టీ పకడ్బందీ వ్యూహాలను ఇప్పటికే రూపొందించింది. 2024లో విజయం సాధిస్తే 2034 వరకు తిరిగి చూడకుండా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్థమవుతోంది. 2019లో గెలిచిన 303 స్థానాల సంఖ్యను 2024లో గరిష్టంగా 400 స్థానాలకు పెంచుకోవడంతో పాటు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను ఛత్రఛాయల్లోకి తీసుకురావడం తప్పనిసరి అని బీజేపీ భావిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత ఎన్డీఏ బలం 324 మాత్రమే. ఆ తర్వాత క్రమేణా భాగస్వాముల సంఖ్యను 353గా పెంచుకుంది. 400 స్థానాలు సాధించలేని పక్షంలో కనీసం 350 స్థానాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలనే పట్టుదలతో ఉంది కమలం పార్టీ. ప్రస్తుతం 353గా ఉన్న ఎన్డీఏ బలం 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత 450కి చేరాలి. కనిష్టంగా 400 స్థానాలుగా అయినా ఉండాలని బలంగా కోరుకుంటోంది. 2014 నుంచి 2024 వరకు ఒక తొలి దశ అయితే 2024 నుంచి 2034 వరకు మలి దశ. ఈ మలి దశ పాలన దేశ చరిత్రలోనే చిరస్థాయిగా మిగిలే విధంగా ఉండాలని బీజేపీ పథక రచన చేస్తోంది. గతేడాది డిసెంబర్ చివరి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ opposition practicing to remain in opposition after next Lok Sabha elections with lesser numbers అంటూ నిగూఢమైన వ్యాఖ్య చేశారు. ప్రతిపక్ష స్థానంలో కూర్చోవడాన్ని అలవాటుగా మార్చుకుంటున్న ప్రత్యర్థి పార్టీల దుస్థితిపై వ్యంగ్య బాణం విసిరారు. అయితే ఈ వ్యంగ్య వ్యాఖ్యలో బీజేపీ భవిష్యత్ వ్యూహాలు కూడా ధ్వనిస్తున్నాయని మర్చిపోరారు. ప్రభుత్వాల మనుగడ ప్రశ్నార్థకంగా మారినప్పుడు కాంగ్రెస్ కూటమి రాజకీయాలకు తెరతీసింది. బలాబలాల సమస్య తలెత్తినప్పుడు రాజకీయ మైత్రి గురించి మంతనాలు మొదలుపెట్టింది. కానీ బీజేపీ ఎన్డీఏ కూటమిని నడిపిస్తున్న తీరు వేరు. లక్ష్యాలు, ఉద్దేశాలు భిన్నం. 2014లో బీజేపీ విజయం సాధించినప్పుడు ఆ పార్టీ సంఖ్యాబలం సరిగ్గా మ్యాజిక్ మార్క్ వద్ద తూకం వేసినట్లే నిలిచిపోయింది. కానీ 2019లో 303 స్థానాలు సాధించి దిగువ సభలో బలమైన పార్టీగా అవతరించింది. అయినా సరే భాగస్వామ్య పక్షాలను చేరదీస్తూనే వచ్చింది. అందుకు ప్రధాన కారణం మోదీ ప్రభుత్వం తీసుకునే చారిత్రక నిర్ణయాలు, సంస్కరణల కోసం ఉభయ సభల్లో ప్రవేశపెట్టే బిల్లులు ఆమోదం పొంది చట్టరూపం తీసుకోవాలి. ప్రతిపక్షాల అభ్యంతరాలు, ఆక్షేపణల కారణంగా సంస్కరణల పరంపర నిలిచిపోకూడదు. ఈ దీర్ఘకాలిక దృష్టి కారణంగా మాత్రమే తనకు సొంత బలం ఉన్నప్పటికీ కూటమిని కాపాడుకుంటూ వస్తోంది భారతీయ జనతా పార్టీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల తర్వాత తన అమ్ముల పొదిలో అస్త్రాలను సంధించేందుకు సన్నద్ధమవుతోన్న బీజేపీ కలిసి వచ్చే పార్టీలను చేర్చుకుంటోంది. నితీష్ను చేర్చుకుంటే పరువు పోతుంది కదా, కాంగ్రెస్ పార్టీ నేతలకు కండువా కప్పితే ప్రతిష్ట దిగజారుతుంది కదా అనే అర్ధరహిత నైతిక సంశయాల జోలికి పోవడం లేదు బీజేపీ. భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహ చతురత చాలా విచిత్రమైంది.
చాలా సులభమైన సాధారణమైన సూత్రాల ఆధారంగా చాలా సంక్లిష్టమైన సంకీర్ణమైన సాలెగూడును పోలిన వ్యూహాలను బీజేపీ రచిస్తోంది, ఎత్తుగడలను సంధిస్తోంది. రాబోయే లోక్సభ ఎన్నికలు చరిత్రలో మైలురాయిగా ఉండబోతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికార పగ్గాలు చేపడితే నెహ్రూ తర్వాత వరుసగా 3 పర్యాయాలు ప్రధాని పగ్గాలు చేపట్టిన రాజకీయవేత్తగా నిలిచిపోతారు. అంతేకాదు కాంగ్రెస్ తర్వాత అప్రతిహత విజయాలను నమోదు చేసిన కాంగ్రెసేతర పార్టీగా బీజేపీ చరిత్ర సృష్టిస్తుంది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యానంతరం అత్యంత బలహీన స్థితిలో పార్లమెంట్లో ప్రాంతీయ పార్టీలతో పాటు కూర్చుంటుంది. బహుశా 1-2 ప్రాంతీయ పార్టీల కన్నా తక్కువ స్థానాల్లో గెలిచి పతన దశ రికార్డును నమోదు చేసినా ఆశ్చర్యం లేదు. ఏ పార్లమెంట్ భవనంలో ఏకఛత్రాధిపత్యాన్ని అనుభవించిందో అక్కడే అతి తక్కువ స్థానాలతో అర్భక ప్రాణిగా బేలచూపులతో నిలబడుతుంది కాంగ్రెస్. రాబోయే సార్వత్రిక ఎన్నికలు ఈ ఊహాత్మక దృశ్యాన్ని ఎంతవరకు సాకారం చేస్తాయో వేచి చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాల్ని మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి.